ప్రోస్టేట్ క్యాన్సర్. మగవాళ్ళు ఒక 45-50 ఏజ్ దాటిన వాళ్ళు ఖచ్చితంగా ఈ టెస్ట్ అన్నది చేయించుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందో లేదో తెలుస్తుంది. వీటికి మేజర్ గా ఎర్లీ స్టేజ్ లో ఎక్కువ సింటమ్స్ ఏమి ఉండవు. కొద్దిగా లేటర్ స్టేజ్ లో వచ్చేటప్పటికి యూరిన్ ఫ్లో అన్నది, స్ట్రీమ్ అన్నది బాగా వీక్ గా ఉంటది. అలానే ఆగాగి యూరిన్ కి వెళ్ళాలనిపించడం, అలానే లిక్విడ్ రాత్రిపూట ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్ళాలి అనిపించడం, యూరిన్ కి వెళ్ళడం, లేకపోతే యూరిన్ లో రక్తం పడడం కానీ సెమెన్ కానీ పడడం. ఇంకా చూసినట్టయితే కొన్నిసార్లు సివియర్ స్టేజ్ లో బ్యాక్ పెయిన్ ఉండడం, ఈ పెల్విక్ రీజన్ అంతా పెయిన్ ఉండడం, ఇంకా పోసుకునేటప్పుడు చుక్క పడినట్లాగా డ్రిబ్లింగ్ అవ్వడం, ఇవన్నీ కూడా ప్రోస్టేట్ ఇబ్బంది ఉన్నదే అన్న లక్షణాలు అనమాట. అయితే పిఎస్ఏ అనే టెస్ట్ ఒకటి ఉంటుంది. ఈ పిఎస్ఏ అనే టెస్ట్ గాని చేయించుకున్నట్టయితే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనమాట. ఈ టెస్ట్ గాని చేయించుకుంటే ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ గానీ అన్న ఉందా లేదా అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ హిస్టరీలో ప్రోస్టేట్ క్యాన్సర్ పూర్వీకులకు ఎవరికైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి టెస్ట్. అలానే ఒక 45 ఏళ్ళు దాటిన ప్రతి మగవాళ్ళు ఈ టెస్ట్ గాని చేయించుకోవడం చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఎర్లీగా గానీ ఇది డిటెక్ట్ చేసుకుంటే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. కాబట్టి అర్థం చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.